వెల్కమ్ బ్యాక్ గోదావరి విహారీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మార్నింగ్ మేము అమృత్సర్ నుంచి కాట్రా బయలుదేరామండి. అరౌండ్ అమృత్సర్ నుంచి కాట్రాకు వచ్చి 259 కిలోమీటర్లు, అంటే 6 అవర్స్ జర్నీ పడుతుంది. మొత్తం ఘాటీ రోడ్డు, హెవీ ట్రాఫిక్ రోడ్డు కూడా. చాలా కష్టంతో కూడిన వ్యవహారం. మేము జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరికి వచ్చామండి. కరెక్ట్గా ఎంట్రన్స్ ఇదే, మనకి జమ్మూ కాశ్మీర్ ఎంట్రన్స్ అది. మహారాజా గులాబ్ సింగ్ అండి 1792 నుంచి 1857 వరకు పరిపాలించారండి జమ్మూ అండ్ కాశ్మీర్ని. సో ఇక్కడ దాటిన తర్వాత ఇక్కడ రాజుగారు పాలించే కోట అండి ఇదండి. కింద చెప్పాను కదండి రాజుగారు, ఆ రాజుగారు కోట అన్నట్టు ఇది. సరే చూడండి కోటలో ఉందో, ఆగలేదు. ఇక్కడ పఠాన్స్ ఎక్కువ ఉంటారండి. పఠాన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, నాకు తెలుసుంటే ఇక్కడ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మనకి పఠాన్స్ అంటే అని, వాళ్ళండి ఇదంతానే. సో ఇక్కడ స్లో చేసి తిందామని స్లో చేస్తే ఇక్కడ జాంక ముక్కలన్నీ పెసర పునుకులు అమ్ముతున్నారు ఇక్కడ. ఆ రోడ్ అంతా అవే. బెదర్ అడిగితే జాంక ముక్కలు అని చెప్పాను నేను. సో జాంక ముక్కలు వచ్చి ఇవన్నీ పెసర పునుకులు. మధ్యాహ్నం భోజనం చేయలేదు కదా, ఇంకా డైరెక్ట్ రోడ్ కొట్టేస్తున్నాం మేము. సో కాట్రా వచ్చి 138 కిలోమీటర్ల కాట్రా. సో బయలుదేరుతున్నాం. రాత్రి నైట్ అయింది. కొండ కింద నుంచి మేము కాట్రా బయలుదేరుతున్నాము. కొండ స్టార్ట్ అయ్యాము. కొండ కింద 50 కిలోమీటర్లు ఉంది కాట్రాకి. సో దారిలో ఆగాము, టీ తాగుదాం. దారిలో ఆగితే ఇది ఒక చాలా హాట్ బాగుంది హోటల్ అట్టది. సో ఇది కూడా నేను జస్ట్ అలా షూట్ చేశాను అంతే, పెద్దగా లోపలికి వెళ్ళలేదు. బయట టీ తాగేసి వచ్చేసాము మేము. చాలా హెవీ కూల్గా ఉంది. సో కొండ కనబడుతుంది చూసారా, మేము కింద నుంచి పైకి ఎక్కువ వచ్చాం. సో అదంతా కొండ కిందకి వెళ్ళాలి. మళ్ళీ మనం కింద నుంచి పైకి వచ్చాం, అది కొండ కిందకి వెళ్ళాలి. చాలా పెద్ద లోతైన కొండ అది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఏ కన్నురెప్పైనా పడినా సరే లోయలోకి వెళ్ళిపోతాం మనం. సో అదంతా అక్కడ ఆగి షూట్ చేశాను అది నేను అది. సో కాట్రా ఎంట్రన్స్ అయిపోయాము మేము. కాట్రా వచ్చేసాము. అది కాట్రా వచ్చేసరికి అరౌండ్ 6 అయింది మాకు వచ్చేది కాట్రా. అది కనపడేదే అమ్మవారి టెంపుల్ అండి పైకి. సో మేము బ్రదర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి చాలా ఈజీగా వచ్చేసాము మేము. బాగా చివరికి వెళ్ళిపోయిన తర్వాత జంక్షన్ ఒకటి ఉంటుంది. జంక్షన్ దగ్గర ఆగిన తర్వాత సో ఏంటంటే ఇక్కడ గుర్రాలు ఎక్కువ అండి. మన రోడ్డు మీద చాలా గుర్రాలు కనపడతాయి. ప్రతి జమ్మూ నుంచి గుర్రాలన్నీ కనపడతాయి. ప్రతి గుర్రం కూడా అక్కడ తిరుగుతుంటే చాలా గుర్రాలు ఉంటాయి ఇక్కడ. గుర్రాల మీద ఎక్కువ ప్రయాణం జరుగుతుంది మనకి. అందరూ కూడా ఎవరైనా గుర్రాలు కూడా ఎక్కొచ్చు. మనకి బాగా జంక్షన్కి వచ్చిన తర్వాత జంక్షన్లో రౌండ్ టర్న్ చేసుకోండి. ది జంక్షన్ మాట అది. ఈ రౌండ్ టర్న్ చేసుకొని ఇక్కడ మనకి లాడ్జీలు చాలామంది దొరుకుతారు. అంటే బ్రోకర్స్ ఉంటారు అన్నమాట ఇక్కడ. మేము తీసుకెళ్తాం వాళ్ళ కమిషన్ బేసిక్ మీద అనుకుంటా వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు కూడా మనం అడగచ్చు, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. కానీ కొద్దిగా సాహసించాలి కొన్ని విషయాల్లోని. లేకపోతే మనం అక్కడ దొరికేస్తాం, బొక్క బోర్లో అయిపోతాం మన పరిస్థితి. సో అక్కడ అలాగే మేము పడ్డాం. సరే నన్ను అడిగితే వాడిని తీసుకెళ్ళాడు, మమ్మల్ని పైకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి మళ్ళీ కింద నుంచి మళ్ళీ కొండ మీద తీసుకెళ్ళాడు. రూమ్ ఉందని పైనని. దారిలో వెళ్తుంటే కొండ మీద వెళ్తుంటే ఇవన్నీ చెట్లు అండి, కమలాపూల చెట్లు ఇవి. సో కొండ మీద ఎక్కిన తర్వాత రూమ్ నచ్చలేదు మాకు. సో అక్కడి నుంచి దిగిపోయి వేరే జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి రూమ్స్ అడిగి రూమ్స్ తీసుకున్నాం. ఆ రూమ్ కూడా నేను నెక్స్ట్ స్పాట్లో పెడతాను మీకు నేను. సో రూమ్లో లగేజ్ పెట్టేసి కింద బజార్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. టిఫిన్ అయితే చేద్దామని, భోజనం చేయలేదు కదా మధ్యాహ్నం నుంచి, డిన్నర్ చేద్దామని వచ్చాం ఇక్కడ. సో చాలా బాగుంటుంది. డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ దొరుకుతాయి, జమ్మూ కూడా దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్. ఎక్కువగా జమ్మూ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మార్కెట్ అది. హోల్సేల్ మార్కెట్. మనకి ఎటువంటి డ్రై ఫ్రూట్ అని దొరుకుతుంది మనకి. మీకు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ అక్కడ కొనుక్కోవచ్చు జమ్మూలోని. కాట్రా అమ్మవారి టెంపుల్ కాబట్టి ఇక్కడ కూడా దొరుకుతాయి. సో నేను నైట్ అంతా వీడియో చేశాను. ఇదంతా చేసి పెట్టేస్తున్నాను ఇది నేను. దీని తర్వాత మేము కొండ ఎక్కడానికి నడిచి ఎక్కుదాం అనుకున్నాం కానీ మా వల్ల అవ్వలేదు. సో హెలికాప్టర్ మీద వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. పదండి అయితే ముందుకి. ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చూపిస్తాను నేను. డ్రై ఫ్రూట్స్ షాపు చూసారు, అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం చాలా హోల్సేల్గా అమ్ముతారు ఇక్కడ.
ఇందాక కారులో చెప్పాను కదండి జంక్షన్, ఆ జంక్షన్ దగ్గర నడుచుకుంటూ వచ్చాము మేము. సో ఈ జంక్షన్ చూసుకొని ఎక్కడి నుంచి మా మార్కెట్ చూసుకున్నాము. ఎక్కడి నుంచి మళ్ళీ ఎదరికి వెళ్తున్నాము. ఎదరికి వెళ్ళిన తర్వాత ఏదో టిఫిన్ చేద్దామని అనుకున్నాము ఇక్కడ. సో అక్కడ గుర్రం కూడా కనపడింది. గుర్రం కూడా వీడియో చేశాను చూడండి. ఇలాంటి గుర్రాలు చాలా ఉంటాయి, పిల్లలు కూడా చూపించవచ్చు మీకు. సో దేనికి వచ్చామంటే మేము ఇక్కడికి హెలికాప్టర్ మీద వెళ్దామని, కొండ ఎక్కుదామని వచ్చాము ఇక్కడ మేము. సో దానికి డీటెయిల్స్ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. సో అక్కడ మా బ్రదర్ అడగడానికి లోపలికి వెళ్ళాడు. ఈ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఇస్తారు, ఏంటి, ఎన్ని గంటలకు ఇస్తారు టికెట్స్ అని. సో ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే ఈచ్ వన్ టికెట్ వచ్చి ఫర్ హెడ్ 2100 రూపీస్ అండి. అది 2100 ఒక టికెట్ కాస్ట్ వచ్చి. సో మార్నింగ్ మనకి ఎర్లీ అవర్ 6 కల్లా బయలుదేరిపోవాలి ఎక్కడి నుంచి. సో మేము ఆగేమి చూసారండి అక్కడ తిందామని. ఇదిగోండి స్వీట్స్ ఎక్కువ తింటారు అక్కడ. సో కొద్దిగా టేస్ట్ చేస్తాం. అదే హల్వా, ఇది కొద్దిగా టేస్ట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో అది పాలు, బాదం మిల్క్ పాలు. అది ఏదండి ఇక్కడ మేము పావు బజ్జీ అది తిన్నాము ఇక్కడ మేము. ఇక్కడ అదే మా బ్రదర్ డబ్బులు పే చేస్తున్నాడు. సో మార్నింగ్ వచ్చామండి మేము. మార్నింగ్ 6 కల్లా వచ్చేసి ఇక్కడ టోకెన్ తీసుకోవాలి మనం. టోకెన్ అంటే మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు ఇక్కడ లోపల, ఫ్రీయే, ఎవరు రూపాయి పే చేయక్కర్లేదు. డైరెక్ట్గా ముందు అది తీసుకుంటేనే కొండ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అలౌడ్ చేస్తారు, లేకపోతే దర్శనం నాట్ అలౌడ్. అది చూపించవలసిందే, ఎవరికైనా పైన తీసుకెళ్ళి చూపించవలసిందే. ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు మనకి. సో ఆ రోజు డేట్ వేసి ఆ ఐడెంటిటీ కార్డు చూపిస్తాను మీకు నేను. లోపల ఐడెంటిటీ కార్డు ఇదిగోండి, ఇది ఇస్తారు మనకు. వైష్ణోదేవి, శ్రీ మాతా వైష్ణోదేవి కార్డు ఒకటి ఇస్తారు. ఆ కార్డు మనం తీసుకెళ్ళి కొండెక్కిన తర్వాత అక్కడ వాళ్ళకి చూపిస్తే మనకి టెంపుల్కి అలౌట్ చేస్తారు. మేము మార్నింగ్ మేము ఏం చేస్తామంటే 3 కల్లా వచ్చేస్తాం హెలికాప్టర్ టికెట్ కోసం. అంటే 6 గంటలకు టికెట్ ఇస్తారంటే మేము 3 కల్లా అక్కడికి వచ్చేసి లైన్ నుంచి నేను బ్రదర్ కలిపి. సో కరెంట్ హెలికాప్టర్ టికెట్ కౌంటర్ అనమాట అది. నిహారిక. ఓకే, ఇక్కడికి వెళ్తున్నాం మనం. ఈ ప్లేస్ వచ్చి మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి. బెడ్స్ అవైలబుల్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. 150 రూపీస్ నిహారిక కాంప్లెక్స్ అని కొద్దిగా దగ్గరే నిహారిక కాంప్లెక్స్. సో ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం. హెలికాప్టర్ ఎక్కాలంటే ఇక్కడి నుంచి మనం హెలికాప్టర్ తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో నిహారిక కాంప్లెక్స్ వచ్చి ఇక్కడ నుంచి మనకి బెడ్స్ తీసుకోవచ్చు. వీలుగా ఉంటాయి, అవైలబుల్ అన్నీ ఉంటాయి. హెలికాప్టర్ లెవెల్కి హెలికాప్టర్ ఎక్కచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతిదీని. ఈ లోపలికి వెళ్ళాలి మనం. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత లోపల ఎలా ఉంటుందని మొత్తం తన భవనం అంతానే. ఈ భవనం లోపలికి వచ్చిన తర్వాత మనకి అన్నీ ఉంటాయి, దొరుకుతాయి మనకి ఇక్కడ. ఈ హరిక సంబంధించిన మొత్తం అంతా ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ మన కారు పార్కింగ్ సహా మొత్తం ఇక్కడ. ఆఖరికి ఫుడ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉండవలసిన ఇక్కడ ఉండొచ్చు, బయట ఉండవలసిన బయట ఉండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. హెలి టికెట్ చూసారా, హెలి టికెట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టికెట్ ఇస్తారు లోపల. ఓకే, ఇది హెలిప్యాడ్ లోపలికి. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే కనుక ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉండాలి. ఒకటి ఆధార్ కార్డు, లేకపోతే కనుక మనకి రైల్వే టికెట్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ ఉంటే కనుక మనకి టికెట్ ఇస్తారు. లేదా టికెట్ ఎవరు ఎక్కడానికి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. ఇది టికెట్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 2000 కొంత ఒక టికెట్ వచ్చి పర్ హెడ్. వెళ్ళడానికి మాత్రమే, రావడానికి కూడా తీసుకోవచ్చు. పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మనకు రాగలిగితే నడిచి చేయొచ్చు. లేదంటే కనుక అక్కడ మనకి హెలికాప్టర్ టికెట్ ఇస్తారు, హెలి టికెట్ ఇస్తారు. అది తీసుకుని మనకి కింద దిగచ్చు మనకి. సో ఏంటంటే ఎంత దూరం వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, నడిచి ఎక్కేస్తారు, గుర్రాల మీద ఎక్కుతారు. నెక్స్ట్ హెలికాప్టర్ మీద ఎక్కుతారు. అంటే హెలికాప్టర్ మీద అంటే తొందరగా వెళ్తాం మనం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 3 or 4 కిలోమీటర్స్ నడాలి. దానికోసం హెలికాప్టర్ యూజ్ చేస్తారు చాలామంది. సో టికెట్ దొరకచ్చు, దొరకపోవచ్చు. మేబీ డిపెండ్ ఆన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కాలంటే టికెట్ రావచ్చు. మార్నింగ్ 6కి అలా ఓపెన్ చేస్తారు కదా. మా చాలామంది ఏం చేసి 4, 3కి ఆ టైంకి వచ్చి లైన్లో నుంచుంటారు. లైన్లో నుంచిన తర్వాత టికెట్ దొరికితే వెల్ అండ్ గుడ్, లేదంటే సినిమా ఏమీ ఉండదు. అది